నమస్కారం వెల్కమ్ టు జీవన రేఖ కార్యక్రమం. హోమియో వైద్యంతో ఎలాంటి వైద్యులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 30 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూ హోమియో వైద్యం ప్రచారం చేసినందుకు గాను కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు గాను డైనమిక్ హోమియో స్టార్ అవార్డు పొందిన ఈశ్వరప్ప హోమియో క్లినిక్ ఎండి డాక్టర్ దండేపు బస్వానందం గారు. వారిని అడిగి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం. మీకేమైనా సందేహాలుంటే స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి. నమస్తే సార్, గుడ్ ఈవినింగ్. సార్, ప్రతి వారం పేషెంట్స్కున్న ప్రాబ్లమ్స్ నుంచి మీరు చాలా సక్సెస్ఫుల్గా వాళ్ళని బయటికి తేవడం జరుగుతుంది. మరి ఈ వారం ఎలాంటి సక్సెస్ఫుల్ స్టోరీస్ని తీసుకొచ్చారో తెలియజేయండి. ఈ వారం కూడా చాలా పెద్ద కేసులు, సక్సెస్ కేసులు చాలా ఉన్నాయి. కానీ చాలామంది ప్రేక్షకులు లైవ్లు మనం ప్రత్యక్షంగా ప్రజల యొక్క అభిప్రాయాలు తెలియజేస్తున్నాం కదా, కొంతమంది డౌట్స్ తెలుసుకోవడానికి ఈ ఎపిసోడ్లో ఫోన్ కాల్స్ ఎక్కువ తీసుకుందాం. ఈ వీడియోలస్ కంటే ఫోన్ కాల్ ప్రజల యొక్క ఫోన్ కాల్ తీసుకుందాం. ముఖ్యంగా ప్రజల్లో మంచి అవేర్నెస్ వచ్చింది హోమియోపతి గురించి. మనం లైవ్ ప్రోగ్రామ్ మాట్లాడి గత 2 సంవత్సరాల నుంచి సక్సెస్ కేసులన్నీ కూడా ప్రత్యక్షంగా బిఫోర్ అండ్ ఆఫ్టర్, ట్రీట్మెంట్ ముందు, ట్రీట్మెంట్ తర్వాత చూపించడం జరిగింది. ఎందుకు హోమియోపతి అంటే స్లో ట్రీట్మెంటు అనేది ఏదైతే అభిప్రాయం ఉండేనో అది కాదు అని నిరూపించడానికే ఈ లైవ్ ప్రోగ్రాంలో ఈ యొక్క ప్రత్యక్ష ప్రసారాలు చూపించడం జరిగింది. సక్సెస్ కేసులన్నీ కూడా అలోపతి కార్పొరేట్ హాస్పిటల్లో ఇక కాదు, ఈ తగ్గదు, దీనికి మందులే లేవన్నటువంటి వ్యాధులను సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ చేసినాం. కాబట్టి హోమియోపతిలో ఇంత అద్భుతమైన ట్రీట్మెంట్ ఉంది, ప్రజలకు తెలియదు, ప్రజలకు తెలియకుండా చేసిర్రు, ప్రజలకు దీని మీద ప్రచారం లేక, ప్రజలకు అందుబాటులో హోమియోపతి వైద్య ఆసుపత్రులు లేక, డిస్పెన్సరీస్ లేక ప్రజలకు తెలియదు. ఒకటే అలోపతి వైద్యమే తెలుసు. ప్రతి మండల కేంద్రంలో అలోపతి డిస్పెన్సరీస్ ఉంటాయి. కాబట్టి వాళ్ళకి ఏ సమస్య వచ్చినా అడిగి పోయి ట్రీట్మెంట్ తీసుకుంటారు. అదేవిధంగా హోమియోపతి కూడా ప్రతి మండల కేంద్రంలో డిస్పెన్సరీస్ను ఏర్పాటు చేస్తే అసలు ఎలాంటి వ్యాధి అయినా శాశ్వతంగా నివారించవచ్చు. ప్రజల్లో ఎలాంటి వ్యాధి వచ్చినా, ఎలాంటి సమస్య వచ్చినా మనకు శాశ్వతంగా నివారణ జరుగుతుందని ప్రజల్లో అభిప్రాయం తెలిసిపోతుంది. కాబట్టి ఈ డిస్పెన్సరీస్ను పెంచాలంటే పెంచకుండా కొంతమంది దుష్టశక్తులు అడ్డుపడుతూనే ఉన్నారు. హోమియోపతిలో అలోపతిలో కానటువంటి కేసులు అలోపతిలో సక్సెస్ కానీ లేదు, ట్రీట్మెంట్ అన్న వాటిని హోమియోపతి తగ్గినప్పుడు హోమియోపతి డిస్పెన్సరీని ప్రజలకు అందుబాటులో తీసుకురావాలి కదా ప్రభుత్వాలు, స్టేట్ ప్రభుత్వం కానీ సెంట్రల్ ప్రభుత్వం కానీ చేయకుండా ఈ మెడికల్ మాఫియా అడ్డుపడుతుంది అనమాట. అందుకే ప్రజల్లో చైతన్యం రావాలి. డాక్టర్ గారు, హైదరాబాద్ నుంచి రెడ్డి గారు లైన్లో ఉన్నారు, ఒకసారి మాట్లాడండి. నమస్తే రెడ్డి గారు. హలో రెడ్డి గారు. రెడ్డి గారు, మీరు టీవీ నుంచి పక్కకొచ్చి మాట్లాడండి. హలో. ఓకే డాక్టర్ గారు, మీరు కంటిన్యూ చేయండి. ఓకే, ఈ విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రజల్లో తినిపించి హోమియోపతి అంటే స్లో కాదు, అద్భుతమైన వైద్యం అని తెలియజేయడం గత 2 సంవత్సరాల నుంచి ప్రత్యక్షంగా. గతంలో మీడియా, ఈ ఎలక్ట్రానిక్ మీడియా లేనప్పుడు మేము చేసినటువంటి సక్సెస్ కేసులన్నీ నాకు పేషెంట్కే తెలుస్తుండే. ఇప్పుడు ఈ ఎలక్ట్రానిక్ మీడియా రావడం వల్ల ప్రజల్లో ఉన్న అభిప్రాయాలు, ఏదైతే తప్పుడు అభియోగాలు ఉన్నాయో అవి నివారణ చేయడానికే పేషెంట్లను సక్సెస్ బిఫోర్ ట్రీట్మెంట్, ఆఫ్టర్ ట్రీట్మెంట్ ప్రజలకు చూపించడం వల్ల అద్భుతమైన రిజల్ట్, వాళ్ళకి అవగాహన వచ్చింది. ఈ విధంగా ఇలాగే ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. ఈ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈ హోమియోపతిని అభివృద్ధి చేసినట్టయితే ప్రతి మండల కేంద్రంలో, ఇప్పుడు చాలామందికి హోమియోపతి అంటే ఆయుర్వేదం అనుకుంటున్నాను. గతంలో మీరు కూడా అడిగారు, ఆయుర్వేదం వేరు, హోమియోపతి వేరు. ఇండియన్ మెడిసిన్, ఆయుర్వేదం అంటే ఇండియన్ మెడిసిన్, హోమియోపతి జర్మన్ మెడిసిన్. ఇది మొన్న రీసెంట్గా పుట్టింది. ఆయుర్వేదం పురాతన కాలం కదా అని ఈ యాంకరు జ్యోత్స్న కూడా, ఝాన్సీ కూడా అడిగింది ఇప్పుడే. ఇది పురాతన వైద్యం కాదు, ఆయుర్వేదం పురాతన వైద్యం, హోమియోపతి మోడ్రన్ సైన్స్. ఎట్లా మోడ్రన్ సైన్స్ అంటే అలోపతిలో ఎండి డాక్టర్ అయినటువంటి, అలోపతిలో ప్రొఫెసర్ అయినటువంటి శామ్యూల్ హానిమాన్ గారికి ఈ వైద్య పితామహుడు. ఈ వైద్యాన్ని కనిపెట్టిన వారు ఎవరు? డాక్టర్ శామ్యూల్ హానిమాన్. ఆయన 250 ఏళ్ళ కిందనే అలోపతిలో ప్రొఫెసర్, అలోపతిలో ఎండి డాక్టర్. అంటే అప్పటికే అలోపతి ఉన్నది, ఆయుర్వేదము అంతకంటే ముందు ఉన్నది.
మరి ఇప్పుడు హోమియోపతి ఆయనకు విరక్తి వచ్చే అలోపతి మీద ఏ వ్యాధి అయినా శాశ్వతంగా నివారణ అవుతలేదు. యాంటీబయాటిక్స్ ఇస్తే తగ్గుతుంది, మళ్ళీ ఆ మందు పవర్ పోగానే మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ ఇస్తున్నాం, మళ్ళీ తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. ఇట్లా శాశ్వతంగా తగ్గకుండా జీవితాంతం వాడాల్సి వస్తుంది మందులన్నీ. ఇది కరెక్ట్ అయిన వైద్యం కాదు. దీన్ని పూర్తిగా నివారణ చేయడానికి సిద్ధాంతాలు కనిపెట్టి హోమియోపతిని కనిపెట్టడం జరిగింది. ఇది 1796లో. రైట్ డాక్టర్ గారు, భద్రాచలం నుంచి శ్రీనివాస్ లైన్లో ఉన్నారు, ఒకసారి కాల్ చూద్దాం. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. ఓకే, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి తెలియచేయండి. చెప్తాను. శ్రీనివాస్ గారు చెప్పండి. నాకు 2018లో బైక్ యాక్సిడెంట్ అయిందండి. ఓకే. బైక్ యాక్సిడెంట్ అయినప్పుడు నాకు క్వాడ్ పారాసిస్ వచ్చింది. తర్వాత నేను ఒక 3 రోజుల తర్వాత నుంచి నడవగలుగుతున్నా, నా పని నేను చేసుకోగలుగుతున్నా. కానీ కళ్ళు తిరిగినట్టు నడుస్తున్నానండి. దీనికి ఎంఆర్ఐ రిపోర్ట్స్ ఏమంటారంటే మైలోమలేషియా అనేది ఫండి తెలిసి కొన్ని డిస్టర్బ్ అయిపోయినాయి. దీనికి లైఫ్ మొత్తం ఇండియా అంటున్నారు. నేను మన హోమియోపతి షిఫ్ట్ అయ్యాం అనుకుంటా. నాకు ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఇప్పుడు నా ప్రాబ్లం అంటే కార్డ్ కంప్రెషన్, డిస్క్ బల్జెస్ కూడా ఉన్నాయండి. ఓకే. మీకు యాక్సిడెంట్ అయినప్పుడు బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ మీద బాగా ఇంజురీస్ అవుతాయి. బ్రెయిన్లో కూడా హెమరేజ్ అయిపోయి కొన్ని బ్రెయిన్ సెంటర్లు కూడా డ్యామేజ్ అవుతాయి. ఇప్పుడు ఒక కేసు ఇవాళ సేమ్ మీ కేసే. యాక్సిడెంట్ అయిన తర్వాత కార్పొరేట్ హాస్పిటల్లో కొన్ని లక్షలు ఖర్చు పెట్టిన తర్వాత ఆమె స్పీచ్ పోయింది, బ్రెయిన్లో హెమరేజ్ వచ్చి మనుషుని గుర్తుపట్టలేక నడక కూడా పోయింది. ఇన్ని సమస్యలు ఉండే. అలోపతి ట్రీట్మెంట్ అయినాక వదిలిపెట్టేసారు. వదిలిపెట్టినాక ఆమె మనుషులను గుర్తుపట్టిన స్పీచ్ మంచిగా వస్తలేదు క్లారిటీగా, మళ్ళీ మనుషులను గుర్తుపడతలేదు, నడక కూడా ఇంకా బ్యాలెన్సింగ్గా లేదు. ఇప్పుడు మన దగ్గర వాడబట్టి 6 నెలలైంది. ఇవాళ ఇప్పుడు టీవీ ప్రోగ్రామ్కి వచ్చే ముందు వాళ్ళు వచ్చారు, 7th విజిట్ ఇలా అంతా హ్యాపీ. గత ఎవ్రీ మంత్ రిజల్ట్ వస్తూనే ఉంది. ఈ మంత్లో ఇవాళ వచ్చిన పేషెంట్కు మాట స్పీచ్ మంచిగా వస్తుంది, ఎలాంటి బ్లర్ లేదు, మళ్ళీ గుర్తుపడుతుంది, ఇంటి పనులన్నీ చేసుకుంటుంది, నడిస్తే బ్యాలెన్సింగ్ కరెక్ట్ ఉన్నది. అప్పుడు బ్యాలెన్స్ ఉండకపోతుండే, పడిపోతున్నామో భయం ఉండే. మరి అలోపతిలో మీద సూపర్ఫిషియల్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఆ నర్వస్ సిస్టంలో ఉండేటువంటి బ్రెయిన్లో ఉండేటువంటి హెమరేజ్ అంతా కూడా అబ్జర్వ్ అయిపోయి బ్రెయిన్ టిష్యూ నార్మల్కి వచ్చి మళ్ళీ నర్వ్ ఫంక్షన్స్, టెండాన్స్, మజిల్స్ అన్నీ నార్మల్ అయ్యేటట్టు హోమియోపతిలో మందులు ఉన్నాయి. 7 months కష్టపడితే ఇప్పుడు ఆమె సక్సెస్ అయింది. కాబట్టి ఇలాంటి డ్యామేజ్ కేసులకు టైం పడుతుంది. 100% హోమియోపతిలో సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉన్నది. రైట్ డాక్టర్, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా 7 monthsలో క్యూర్ అయిందంటే నిజంగా గ్రేట్. మళ్ళీ అది చాలా మందికి తెలియదు. ఇప్పుడు తెలియకనే ఇప్పుడు ఒక శ్రీనివాస్ కూడా అలోపతి ట్రీట్మెంట్ కాగానే ఇంతకంటే ట్రీట్మెంట్ ఉండదు అనుకుంటారు. అలోపతి కంటే కూడా ర్యాపిడ్ యాక్షన్ అండ్ పర్మనెంట్ ట్రీట్మెంట్ ఇంట్లో ఉంది. అందుకోసమే ప్రజల్లో అవేర్నెస్ రావాలి. ఆనిమన్ గారి యొక్క సిద్ధాంతాలు చదివితే అద్భుతం అనిపిస్తుంది. ఇంత అద్భుతమైన వైద్య విధానాన్ని ఆయన జీవితం అంతా త్యాగం చేసి మన కోసం, మనకు రాబోయే తరాలకు కనిపెట్టిండు. ఎందుకు? ఆయన అలోపతిలో అప్పటికే ప్రొఫెసర్ అయి ఉండి కూడా విరక్తి పొందిండు. ఆ మందులతో ట్రీట్మెంట్ శాశ్వతంగా అయితలేదు. అది సైంటిఫిక్ కాదు, సప్రెషన్ ట్రీట్మెంట్. సైంటిఫిక్ అంటే హోమియోపతి. ఎందుకు? ఇది మొన్న 50 ఏళ్ళ కిందనే మనకు ఏపీ తెలంగాణకు వచ్చింది. అది పుట్టిందంతా 250 ఏళ్ళ కింద. అది మెల్లమెల్లగా జర్మనీ నుంచి ఇండియాకి వచ్చి, ఇండియాకి నుంచి ఏపీ తెలంగాణకు వచ్చే వరకు 50 ఏళ్ళు మన సిల్వర్ జూబ్లీ మొన్న జరుపుకున్నాం కదా. మరి 50 ఏళ్లలో హోమియోపతి ఇంత ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇంకా డాక్టర్స్ కష్టపడి ఇంకా ప్రజల్లోపటికి ప్రభుత్వాలు గిట్ట సహకరించినట్టయితే ప్రభుత్వాలు ప్రతి మండలికి డిస్పెన్సరీని ఏర్పాటు చేయాలి. అందుకోసమే ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో ఎంపీగా పోటీ చేస్తున్నా. ఎందుకంటే మనం ఎన్నిసార్లు టీవీలో చెప్పినా ప్రజల్లో ప్లస్ గవర్నమెంట్లో స్పందన రావట్లేదు. మనకు కూడా అధికారం వస్తే ఢిల్లీలో కూర్చొని ఢిల్లీ గవర్నమెంట్ను భయపెట్టించి మన డిస్పెన్సరీస్ను ఓపెన్ చేయించి ప్రతి మండలానికి ఒక హోమియోపతి డిస్పెన్సరీ ఏర్పాటు చేస్తే అప్పుడు ప్రజలకు ఏ సమస్య వచ్చినా దగ్గరలో ఉన్న హాస్పిటల్ పోతే ట్రీట్మెంట్ తీసుకుంటారు. కాబట్టి ఇలాంటి హోమియోపతి వైద్యం వల్ల ఇలాంటి క్రానిక్ డిసీజ్కు లక్షలు ఖర్చు పెట్టే అవసరం లేదు. ఇప్పుడు మనకి ఏ సమస్య వచ్చినా చూస్తున్నారు కదా, కార్పొరేట్ హాస్పిటల్నే ల్యాబ్ అందులోనే అవసరం లేని ల్యాబ్ రిపోర్ట్స్ చేసినాక మళ్ళీ బయట చేయించుకొస్తే మళ్ళీ అవి పని చేయి మళ్ళీ చేయి. ఇట్లా ల్యాబ్ రిపోర్ట్స్ మెడికల్ స్టోర్ అందులోనే, ట్రీట్మెంట్ అందులోనే, డాక్టర్స్ అందులోనే, అన్నీ అందులోనే మొత్తం దోపిడీ చేసుకొని బయటకు పంపిస్తారు. మరి వాళ్ళ బాధలు పేషెంట్ వచ్చినాక వాళ్ళ బాధలు ఎంత ఉంటుందో ప్రజలకు బయట వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది.
ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. మరి అలాంటి దోపిడీ అయిపోయినాకనే లాస్ట్ మా దగ్గరికి వస్తే సింగిల్ డోస్తో అద్భుతంగా రిజల్ట్ వస్తుంది. అద్భుతం, రోగం అంతా తగ్గిపోయింది. ప్రపంచంలో తక్కువగా ఉన్నటువంటి కేసులు ఏమిటి? మస్కులర్ డిస్ట్రోఫీ. మందులే లేవని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేసిందే. మస్కులర్ డిస్ట్రోఫీ పిల్లల లోపల మజిల్స్ లోపల బ్యాలెన్స్ ఉండదు, పడిపోతుంటారు 8 ఏళ్ళు 10 ఏళ్ళు వచ్చేవరకు. అలా మొన్న విజయవాడ పోయినా పిల్లవానికి మంచి నడక వచ్చేసింది. ఇప్పుడు ఆ వీడియోలన్నీ నా దగ్గర ఉన్నాయి. ఇవాళ ఓన్లీ ప్రజలందరూ కూడా మీతో మాట్లాడాలి లైవ్లో అని అనడం వల్ల ఈరోజు వీడియోలు చూపిస్తలే, ఓన్లీ మీ కాల్స్ తీసుకోవడానికి ఈ ఎపిసోడ్ పెట్టినా. కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్ ఉన్నది. ఇది మన ప్రభుత్వాలు బాగా ప్రచారం చేయాలి. ఎప్పుడన్నా హోమియోపతి తినండి సంపూర్ణ ఆరోగ్యం పొందండి అని ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అన్నా ప్రచారం చేయకుండా విన్నారా? చెయ్యరు, చేయనియరు వీళ్ళను. అందుకే మనమే చేసుకోవాలి. నేను చెప్పే స్లోగన్ అదే, ప్రతి ఒక్కరూ హోమియోపతి తినండి. మంచి డాక్టర్ దగ్గర ఎలాంటి సమస్య అయినా డయాగ్నోస్ కరెక్ట్ అయిన తర్వాత కరెక్ట్ మెడిసిన్ పడితేనే హోమియోపతిలో రిజల్ట్ కనిపిస్తుంది. రైట్ డాక్టర్, హైదరాబాద్ నుంచి రామారావు గారు లైన్లో ఉన్నారు, కాల్ చూద్దాం. నమస్తే రామారావు గారు. నమస్తే అండి. ఓకే, మీ సమస్య ఏంటో తెలియజేయండి. రామారావు గారు చెప్పండి. రామారావు గారు ఓకే. ఈ విధంగా మనకేంటంటే ఈ ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికే ఈ యొక్క కార్యక్రమాలు. డాక్టర్, మరి అలోపతి వైద్యంకి హోమియో వైద్యంకి తేడా ఏంటి అసలు? అలోపతి ఇప్పుడు చెప్పింది అదే. అలోపతి అనేది సైంటిఫిక్ కాదు, అది సపరేషన్. ఫీవర్ వచ్చిందని చెప్తే యాంటీబయాటిక్ ఇస్తారు, వాడినప్పుడు టెంపరరీ రిలీఫ్, పవర్ఫుల్ యాంటీబయాటిక్ యాంటీబ్యాక్టీరియా కిల్ చేస్తుంది. కానీ బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ తక్కువ ఉంటుంది కదా, మళ్ళీ బ్యాక్టీరియా గ్రోత్ వస్తుంది, మళ్ళీ యాంటీబయాటిక్. అంటే 4 సార్లు పోయినాక వాళ్ళకి డాక్టర్కి వ్యాస్టకు వచ్చి ఇక ఇదే ప్రిస్క్రిప్షన్ మీద కంటిన్యూ చేసుకోవాలి లైఫ్ లాంగ్. అంటే డాక్టర్, ఇప్పుడు ఈ హోమియోపతి తీసుకున్నాక ముందు అలోపతి తీసుకున్నాక హోమియోపతి వైద్యం తీసుకోవచ్చు. ఇప్పుడు హోమియోపతి ఏంటంటే మీరు అన్నట్టుగా అలోపతికి హోమియోపతి తేడా ఏంటంటే, అలోపతి ఏమో యాంటీబయాటిక్స్ పెయిన్ కిల్లర్స్ ఇచ్చి ఇమ్మీడియట్గా వాటిని ఆ సిమ్టమ్స్ తొక్కి పెట్టేస్తుంది. హోమియోపతి ఏమో ఇట్లా మల్టిపుల్ డ్రగ్స్ ఇవ్వడానికి వీల్లేదు. మీ యొక్క ఇంటర్నల్ డిరేంజ్మెంట్కు ఆ సిమ్టమ్స్ ఏమొచ్చినాయో ఆ సిమ్టమ్స్ అన్నిటినీ కూడా నోట్ చేసుకొని ఆ టోటల్ సిమ్టమ్స్ మీద డ్రగ్ సెలెక్షన్ చేయాలి. ఎప్పుడైతే హోమియోపతిలో డ్రగ్ కరెక్ట్ మీ సిమ్టమ్స్కి మ్యాచ్ అయితే అది ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్న సమస్య అయినా క్యూర్ అయిపోతుంది. మేము గతంలో కేసులు చూపించిన ఇమ్మీడియట్ 20 years 15 సంవత్సరాల నుంచి ఉన్న సమస్య ఇచ్చినాక నాకు 24 hours మార్పు వచ్చింది సార్, తగ్గింది సార్ అంటున్నాడు. ఎందుకు? ఇది హోమియోపతి అనేది వైటల్ ఫోర్స్ మీద పనిచేస్తుంది. అలోపతి మందులేమో ఫిజికల్ బాడీ మీద బ్లడ్లో కలుస్తుంది. నువ్వు ఏ ట్యాబ్లెట్ మింగినా అది బ్లడ్లో ఫ్లో అవుతుంది. బ్లడ్ టెస్ట్ చేస్తే నువ్వు ఏ యాంటీబయాటిక్ మింగినో చెప్పొచ్చు. కానీ హోమియోపతి మందు తింటే ఏ మందు తిన్నావో బ్లడ్లో చెప్పలేము. అందుకోసమే వాళ్ళు మనకు ప్రతిపక్షం ఏమంటారంటే, హోమియోపతి మందు కనిపించదు, హోమియోపతి బ్లడ్లో కనిపించదు, మా మందు కనిపిస్తుంది, మీ మందు కనిపించదు అంటారు. ఇది కనిపించదు, ఎందుకంటే మన శరీరం కనిపిస్తుంది. కానీ ఈ శరీరాన్ని నడిపించేటువంటి వైటల్ ఫోర్స్ ఏదైతే ఆత్మ ఉందో కనిపిస్తుందా? ఎక్కడ ఉంది? ఎక్కడ ఎన్ని ముక్కలు చేసినా కనిపించదు. కానీ లేదంటామంటే లేకపోతే ప్రాణం లేదు, డెడ్ బాడీ ఉన్నది. కాబట్టి దానికి ప్రాణం ఉంది, మనం మాట్లాడుతున్నాం, నడుస్తున్నాం, ఆలోచిస్తున్నాం. కాబట్టి ఇలాంటి వైటల్ ఫోర్స్ మన బాడీలో ఉండి మన ఆత్మ అంటాము మన భాషలో, మన హిందూ ఫిలాసఫీలో, హోమియోపతి ఫిలాసఫీలో డాక్టర్ ఏమని చెప్పింది? ఈ ఆత్మకు పేరు వైటల్ ఫోర్స్ అన్నాడు. వైటల్ ఫోర్స్ శక్తివంతమైన శక్తి, అది మనల్ని నడిపిస్తుంది. ఎక్కడ ఉంది అంటే ఎక్కడని కాదు, అణువు కణం వ్యాపించున్నది. ప్రతి ఆర్గాన్లో, మన శరీరంలో ఉండే ఎన్ని అయితే ఆర్గాన్స్ ఉన్నాయో అన్ని ఆర్గాన్స్లో గవర్నరే అది హోమియోపతి, ఈ వైటల్ ఫోర్స్. డాక్టర్ సంజయ్ గారు జహీరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు, ఒకసారి కాల్ చూద్దాం. సంజయ్ గారు నమస్తే అండి. సంజయ్ గారు నమస్తే. నమస్తే సార్. నమస్తే. నాకు ఈ కింద కాళ్ళు నొప్పులు ఉన్నాయి సార్. ఇక్కడ ఓకే, అడుగు పాదాలకు ఎంటుంటే ఫుల్ మడినా సార్. నొప్పులు ఓకే, తగ్గుతాయి. కాల్కేనియస్ బాగుంది, కాల్కేనియస్ పెయిన్ అది తగ్గిపోతుంది, మందులు ఇస్తే తగ్గిపోతుంది హోమియోపతిలో. హైదరాబాద్ చిక్కడపల్లికి రండి. చిక్కడపల్లికి వస్తే
ప్రతిరోజు ఉంటుంది. చిక్కడపల్లిలో ముఖ్యంగా తెలంగాణ జిల్లాలందరికీ కూడా హైదరాబాద్ చిక్కడపల్లి కేంద్రకం. అన్ని 100 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి మన తెలంగాణ జిల్లాలని. కాబట్టి మీరు మార్నింగ్ 9 నుంచి సాయంత్రం 5 వరకు డైలీ అవైలబుల్ హైదరాబాద్లో. నేను ఒక గురువారం, ప్రతి నెలకు 4 గురువారాలు వస్తాయి. ప్రతి గురువారం ఏపీకి వెళ్తాను. ముఖ్యంగా ఫస్ట్ గురువారం విజయవాడ, ఈ నెల 4th అయిపోయింది. రెండవ గురువారం, ప్రతి నెల రెండవ గురువారం రాజమండ్రిలో ఆనంద్ రీజెన్సీ హోటల్ జాంపేట. అదేవిధంగా విశాఖపట్నంలో ప్రతి 3వ గురువారం విశాఖపట్నంలో దాబా గార్డెన్ హోటల్ చంద్రాస్, ఈ నెల 18వ తారీఖు వస్తుంది. 4వ గురువారం తిరుపతిలో హోటల్ మినర్వా గ్రాండ్, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం దాకా అన్ని సెంటర్లో ఓపీ కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఈ సెంటర్లకు అందుబాటులో దగ్గరలో ఉన్న వాళ్ళు, ఎందుకంటే ఏపీ ప్రజలకు హైదరాబాద్ చాలా దూరం. మాకు గతంలో ఈ సెంటర్లు పెట్టకముందు ప్రజలు బాధపడేవారు. వాళ్ళ కోసమే ఈ గురువారాలన్నీ కూడా ఏపీ కేటాయించడం జరిగింది. సార్ మీ దగ్గరికి వచ్చింది ఫీజు మందుల కంటే మేము ట్రాన్స్పోర్ట్ వచ్చిపోయే ఖర్చులే ఎక్కువ ఉన్నాయి సార్. ఒకరోజు మా పని పోతుంది, ఒకరోజు రాకడ పోకడ ఇబ్బంది, ఎన్ని బస్తాలు పడుతున్నాం, మీకోసం హైదరాబాద్కి వస్తున్నామంటే వాళ్ళ కోసమే ఈ ఏపీలో ఉన్నటువంటి ప్రధాన కేంద్రాలైనటువంటి విజయవాడ, విశాఖ, రాజమండ్రి, తిరుపతి ప్రధాన పట్టణాల్లో మన బ్రాంచ్లు ఓపెన్ చేసినాం. అక్కడికి కూడా చాలామంది 200 కిలోమీటర్లకి వెళ్ళి వస్తున్నారు. ఇంకా అంత దగ్గరికి పోయినా 100, 50, 200 కిలోమీటర్ల దూరంకి వెళ్ళి ఆ సెంటర్లకు వస్తారు. కాబట్టి మీ ప్రజలకు ఏపీ ప్రజల కోసమే ఈ గురువారాలు. ఈ గురువారం తప్ప మిగతా 6 రోజులు హైదరాబాద్లో నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు అందుబాటులో ఉంటా. ఈ చుట్టుపక్కల ప్రజలంతా కూడా ఎలాంటి సమస్య వచ్చినా డైరెక్ట్ మీరు రావచ్చు. వచ్చిన తర్వాతనే సీరియల్ నెంబర్ ఇస్తారు. అదేవిధంగా సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, నర్సాపూర్లో డాక్టర్ శ్రీవాణి కూడా అందుబాటులో ఉంటారు. అవి నేను గతంలో ఏర్పాటు చేసినటువంటి బ్రాంచెస్. నేను ఏపీకి ఉండడం వల్ల ఇప్పుడు శ్రీవాణి గారు అక్కడ అందుబాటులో ఉంటుంది. ఈ విధంగా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో అందుబాటులో ఉండి ప్రజలకు నిజమైన ట్రీట్మెంట్, సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. డాక్టర్ మైలవరం నుంచి తిరుపతిరావు గారు లైన్లో ఉన్నారు. నమస్తే తిరుపతిరావు గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి తెలియజేయండి. తిరుపతిరావు గారు చెప్పండి. సార్ నాకు ఇటు ఒక సైడ్ పెయిన్ వస్తుంది సార్, లెఫ్ట్ సైడ్. హలో చెప్పండి. లెఫ్ట్ సైడ్ బాగా పెయిన్ వచ్చేసి ఎడం చేయి తాకినట్టుగా ఉంటుందండి. మీ ఏజ్ ఎంత? 35 సార్. 35. చేతులు నొప్పులు అవుతున్నాయా? చేతులు చెస్ట్ పెయిన్ సార్. చెస్ట్ పెయిన్ వస్తుందా? అవును సార్. ఆత్మ లైట్ గా ఆత్మ ఉందన్నారు. ఓకే. ఆత్మ వల్ల అలా వస్తా సార్. చెస్ట్ పెయిన్ అనేది ఈ ఆస్తమా ఒకటే ఉండదు. ఈ లంగ్స్కు సంబంధించిన వ్యాధులు ఒక 10 నుంచి 15 వరకు ఉంటాయి. క్రానిక్ బ్రాంకైటిస్, అక్యూట్ బ్రాంకైటిస్, న్యూమోనియా, ఎంఫసీమా, పయేమియా, బ్రాసిమా, ఇవన్నీ 15 రకాల రోగాలు ఉంటాయి ఈ ఊపిరితిత్తులకు. ఆ ఊపిరితిత్తులు ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడే చెస్ట్ పెయిన్ వస్తుంది. అది కావాలి, అది ఏంది అని తెలుసుకోండి. దానికి సంబంధించిన ఎక్స్రే కానీ టెస్టులు చేసుకొని దానికి సరైన ట్రీట్మెంట్ ఇస్తే సక్సెస్ఫుల్లీ అవుతుంది. మీకు అందుబాటులో ఉన్న బ్రాంచ్కి వచ్చి కలవండి. ఈ విధంగా క్రానిక్ డిసీజెస్ అన్నీ కూడా హోమియోపతిలో అప్పుడే హనుమాన్ గారు కనిపెట్టినప్పుడే. ఇప్పుడు హనుమాన్ గారి జయంతి ఏప్రిల్ 10th ఢిల్లీలో మన రాష్ట్రపతితో పెద్ద ప్రోగ్రాం ఉంది. 10th and 11th 2 days హోమియోపతికి డే అని పెట్టారు. 10th రోజు, ఏప్రిల్ 10th వరల్డ్ హోమియోపతి డే. మనకి ఇన్విటేషన్ వచ్చి కానీ పోలేకపోతున్నాను, ఎందుకంటే నేను అక్కడ పోతే 2 days ఇక్కడ జనాలకు ఇబ్బంది కదా, ఆ ప్రోగ్రాం కూడా అవుతున్నాయి. కాబట్టి హనుమాన్ గారు అప్పటికే 250 ఏళ్ళ కిందనే ఈ వైద్యం పట్ల విరక్తి వచ్చి ఇది కరెక్ట్ అయిన ట్రీట్మెంట్ కాదు, సపరేషన్ తప్ప ట్రీట్మెంట్ అవుతలేదని చెప్పి ఈ హోమియోపతి కనిపెట్టడం జరిగింది. అది అత్యవసరం. ఏదంటే అలోపతి ఎక్కడ పనిచేస్తుందంటే అత్యవసరం యాక్సిడెంట్స్, ఆపరేషన్స్ తప్ప, బాడీలో ఏదైనా ఆర్గాన్ రిమూవ్ తప్ప, మెడికల్గా మాత్రం నంబర్ 1 హోమియోపతి. అంటే యాక్సిడెంట్స్కి ఇలాంటి వాటికి హోమియోపతిలో ఇప్పుడు బోన్ ఫ్రాక్చర్ అయింది, దాన్ని కరెక్ట్ సెట్ చేస్తే హోమియోపతిలో మళ్ళీ బోన్స్ అతుక్కునే మందులు ఉంటాయి. దాన్ని ఫిజికల్గా దానికి ఆపరేట్ చేయాలి కదా. ఆ ఫిజికల్గా ఆపరేషన్ ఇవి చేయడం అలోపతి.
దానికి మందులు ఇస్తే మళ్ళీ మేమే తగ్గిస్తాం. మన కేసు మన హైదరాబాద్లో పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో ఒక అమ్మాయికి బోన్కు ఆపరేషన్ చేసి వదిలిపెట్టేసి, ఆ ఆపరేషన్ వేసిన తర్వాత స్టిచెస్ మాంతలేవు. ఇక అందులోకి ఎప్పటికీ పసు కారుతూ ఉంది, నీరు కారుతూ ఉంది. రాకడా పోకడా హాస్పిటల్కు 3 రోజుల కోసం రమ్మంటారు, యాంటీబయాటిక్ ఇస్తారు. ఎన్ని యాంటీబయాటిక్ ఇచ్చినా తగ్గలేదు, విరక్తి వచ్చింది. ఇక ఆ తగ్గదేమో అనే ఫిస్టులా ఫామ్ అయింది ఆ ఆపరేషన్ థియేటర్. తర్వాత మా దగ్గరికి వచ్చారు, విత్ ఇన్ 2 monthsలో కంప్లీట్ వాచ్ చేసేసి, మూమెంట్ లేకుండా సైలెంట్గా వండుకొని మందులు వాడుకొని మొత్తం హీలింగ్ అయిపోయింది. డాక్టర్ సంగారెడ్డి నుంచి శ్రవణ్ కుమార్ లైన్లో ఉన్నారు, కాల్ చూద్దాం. నమస్తే శ్రవణ్ కుమార్ గారు. నమస్తే మేడం. డాక్టర్కి తెలియచేయండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే శ్రవణ్ గారు. నమస్కారం సార్. నమస్తే. మా ఫాదర్ లిమ్ బ్లడ్ మస్కులర్ డిస్ట్రఫీ ఉంది సార్. అవును. 35 years ఆయన 35 years లో ఉన్నప్పుడు నోటీస్ చేశారు. ఎవరికి? అది మీ ఫాదర్కా? మా ఫాదర్ సార్. ఓకే. నడుస్తలేడా ఇప్పుడు? సార్ వాకింగ్ చేస్తలేడా? కొంచెం నడవగలుగుతాం సార్, చాలా డిఫికల్ట్ గా ఉంటుంది. చాలా మంది చిన్న పిల్లలు వచ్చిన మస్కులర్ డిస్ట్రఫీ సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అవుతుంది, నడిపించి చూపిస్తున్నాం కదా. బెడ్ మీదకి వెళ్ళి అసలు నడవలేని వాళ్ళని నడిపిస్తున్నాం. అదేవిధంగా ఇందులో 5 రకాల మస్కులర్ డిస్ట్రఫీ ఉంది. అది ఈ పెద్దవాళ్ళలో వచ్చే మస్కులర్ డిస్ట్రఫీ అలాగూ, చిన్నపిల్లల్లో వచ్చేది అలాగూ. ఇప్పుడు మనం పెద్ద పిల్లవాడిని మొన్న ఒక జైరాబాద్కి వెళ్ళి నారాయణఖేడ్కి వచ్చిన పిల్లవానికి 22 ఏళ్ళు నడకలేకపోతుండే. ఇప్పుడు మందులు ఇచ్చినప్పటి నుంచి జర వాక్ చేస్తున్నాడు. 2 నెలలనే మార్పు వచ్చింది. కాబట్టి అలోపతి సైన్స్లో దానికి మస్కులర్ డిస్ట్రఫీకి మందులే లేవు ప్రపంచవ్యాప్తంగా అని చెప్తారు వాళ్ళు. కానీ మరి అలాంటి ప్రపంచవ్యాప్తంగా మందులు లేనటువంటి జబ్బుకు హోమియోపతిలో మందులు ఇచ్చి తగ్గించి నడిపిస్తున్నామంటే మరి దానికంటే ఉన్నతమైన వైద్య విధానమే కదా ఇది. కాబట్టి ప్రజలారా, హోమియోపతిలో మీకు ఎలాంటి సమస్య వచ్చినా మంచి డాక్టర్ల దగ్గర వాడాలి. హోమియోపతిని బదనామా ఇప్పటిదాకా ఎట్లయిందంటే, గుడ్డిగా ఎవరు ఇంటి పక్కకు ఉన్నాడు, మాకు పక్కనే ఉన్నాడు హోమియోపతి డాక్టర్ అని చెప్పి పోయి వాడితే వాళ్ళ దగ్గర సక్సెస్ ట్రీట్మెంట్ కాకపోతే తిని అలసిపోయి 2 ఏళ్ళు అయింది 3 ఏళ్ళు అయింది అని చెప్పి హోమియోపతి వాడినాం కానీ తక్కువ కాలేని పక్క వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏమనుకుంటారు? హోమియోపతి మందులు పనిచేయమనుకుంటారు. అది అక్కడ తప్పు ఎవరిది? డాక్టర్ తప్పు. దాన్ని డయాగ్నోజ్ చేసి కరెక్ట్ సూటబుల్ డ్రగ్ ఇస్తే 24 hours మార్పు కనిపించాలి. ఇట్లా మా ప్రజల్లో తప్పుడు ప్రచారం వచ్చింది. హోమియోపతి అంటే తీపి గుళికలు, అలా మందే పవర్ కనిపించదు, మెల్లగా ఎన్నో ఎండు పడుతుంది అంటారు. నా దగ్గర నా యూట్యూబ్ చూస్తారు కదా, 24 hours మార్పు, విత్ ఇన్ 3 months 6 monthsలో సక్సెస్ కేసులు ఎన్నో ఉన్నాయి. ఎవరైతే మేము చెప్పినట్టుగా వాడకుండా ఉంటారో, చెప్పిన టైంకు మందులు వేసుకోకుంటారో, ఇరెగ్యులర్గా వాడతారో వాళ్ళ సంగతి చెప్తున్నాను. చెప్పినట్టుగా భయంతో వాడిన వాళ్ళందరికీ కూడా ఎంత పెద్ద క్రానిక్ డిసీజ్ అయినా 24 hours మార్పు, 6 monthsలో కంప్లీట్ వాష్అవుట్ అయింది. అవన్నీ యూట్యూబ్లో, నా ఫేస్బుక్లో ఉన్నాయి చూడండి. డాక్టర్.బస్వానందం అని ఓపెన్ చేయండి. మరి ఇంతటి అద్భుతము మరి కార్పొరేట్ హాస్పిటల్లే కానీ కేసు సక్సెస్ మన దగ్గర అవుతుందంటే మరి ఇదే ఉన్నతమైన వైద్య విధానం కదా. ఇది ప్రజల్లో రావాలి. మనం ఏం చెప్తా ప్రజలు చెప్తారు, కానీ ప్రభుత్వాలు ఒప్పుకోవు. ఎందుకంటే వాళ్ళకి మెడికల్ మాఫియా నుంచి ప్రెషర్ ఉంటుంది. దాన్ని అట్లే దొక్కిపెట్టుకుని దీన్ని అట్లే పెంచుకొని ఇది దోపిడీ చేసుకోండి అని. ఇప్పుడు ప్రజల్లో చైతన్యం రావాలి, విప్లవం రావాలి. హోమియోపతి ఉన్నతమైన వైద్యం, ఎలాంటి వ్యాధైనా తక్కువ సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అవుతుంది అనేది చెప్పడమే కాదు, సక్సెస్ కేసులన్నీ కూడా నేను యూట్యూబ్లో చూపిస్తున్నా. అందుకే ప్రజలకు మేలు జరగాలంటే ప్రభుత్వాల్లో మార్పు రావాలి. వాళ్ళు చెప్తే మనం చెప్తే ఎన్ని లైవ్లు చేసినా 10 ఏళ్ల నుంచి మాట్లాడుతున్నా టీవీలో, ఇంతవరకు స్పందనే లేదు. అందుకే నేను కూడా పొలిటికల్గా వస్తున్నా, ఎంపీగా పోటీ చేస్తున్నా. ఇప్పుడు సికింద్రాబాద్ మా పార్లమెంట్ నుంచి ఎంపీ అయిపోతే ఢిల్లీలో కూర్చొని ఈ పనులు ప్రతి డిస్పెన్సరీకి హోమియోపతి ఏర్పాటు చేస్తే, ప్రతి మండలానికి ఒక డిస్పెన్సరీ. అప్పుడు ప్రజల్లో సంపూర్ణ ఆరోగ్యం పొందే అవకాశం ఉంది హోమియోపతి గురించి. గతంలో మా డాక్టర్స్, హోమియోపతి డాక్టర్లు కూడా ఎమ్మెల్యే లేరు, ఎంపీ లేరు. వాళ్ళకు ఎట్లుంటుందంటే, ఒక పార్టీ నుంచి అయితే ఏమవుతుందంటే, ఆ పార్టీ చెప్పినట్టు కూర్చోండి లేవాడు. అందుకే నేను ఎంతమంది పార్టీలను పిలిచినా పార్టీకి పోతలే, ఇండిపెండెంట్గా వేస్తున్నా సికింద్రాబాద్ నుంచి. పార్టీలు ఎట్లుంటే ఇక వాళ్ళకు కట్టేసినట్టు, మనం ఏం చెప్తే వాళ్ళు ఏం చెప్తే మనం వినాలి. ఇండిపెండెంట్ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు, ఏ పార్టీకైనా పోవచ్చు, ఏ పనైనా చేసుకోవచ్చు. గవర్నమెంట్ ప్రత్యక్షంగా ఫైట్ చేయొచ్చు. ఇప్పుడు
ఇతర పార్టీలనే చూడు, గొర్రెల గుంపు లేక ఆ గొర్రెలను మేపుతారు చూడు, గొర్రెల కాపర్ లేక ఉంటాడు ఇక ఆ పార్టీ అధ్యక్షుడు. అవి ఎక్కడ కొట్టకపోతే అటు పోవాలి. ఇండిపెండెంట్ ఉంటే మన స్వాతంత్రం ఉంటుంది. ఈ విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికే హోమియోపతి యొక్క ఈశ్వరప్ప హోమియోపతి యొక్క ముఖ్య ఉద్దేశం. మొన్న క్యాన్సర్ కేసు, క్యాన్సర్ అంటే ఇక బతకదని చెప్పి వదిలిపెట్టేసారు. నోట్లకు నీళ్లు పాలు పోతలేవు, గొంతు క్యాన్సర్. లాస్ట్ మూమెంట్లో మా దగ్గరికి వచ్చారు, కీమోథెరపీ చేస్తే ఈడ ఇంత పెద్ద వాపు వచ్చింది. మరి ఇంత పెద్ద ట్రీట్మెంట్ చేసినా ఏం కాకపోయా. సింగిల్ డోస్ వేసినాక 1 వీక్ లోపల నీళ్ళు పాలు తాగిండు, 15 రోజులు ఇలా అన్నం తింటున్నాడు, ఇప్పుడు మంచిగున్నాడు. నెక్స్ట్ వీక్ చూపిస్తా కేసు. రైట్ డాక్టర్, హోమియోపతి వైద్యం గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది ఇవాల్టి జీవన రేఖ కార్యక్రమం. మరొక జీవన రేఖ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి HM TV.